ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఎక్కడుంది? ఎక్కడ పెట్టాను? అన్న ఫోటోకి మొహం లేదేంటి? అన్నా, నువ్వెక్కడున్నావు? నీ చెల్లెల్ని మర్చిపోయావా? చెల్లెమ్మా, అన్నయ్య, చెల్లెమ్మా, నేనెక్కడికి వెళ్ళను, ఎక్కడికి వెళ్ళలేదు. ఇక్కడే ఉన్నాను. ఇక్కడే ఉండి ప్రతిదీ గమనిస్తూ నవ్వుతున్నాను, ఏడుస్తున్నాను, బాధపడుతున్నాను. ఎందుకన్నా అలా చెప్తున్నావు? మరి నువ్వే చెప్పు తల్లి, నువ్వు బావున్నావా? అదెలా చెప్పగలనన్నా? కదా, నువ్వు బావుండాలి, అర్జున్తో హ్యాపీగా ఉండాలి, పిల్లలతో సంతోషంగా గడపాలి. నీ జీవితం హ్యాపీగా ఉండాలనే కదా నేను నా ప్రాణం వదిలేసింది. కానీ జరిగిందేంటి? నీ భర్త బంధువులు కలిసి నిన్ను మోసం చేశారు. పిల్లల్లో ఒక పాపని చంపేశారు, ఒక బిడ్డని దూరం చేశారు. తట్టుకోలేనంత బాధ. దానికి తోడు వ్యాపారంలో శత్రువులు ప్రతి క్షణం నరకం చూపిస్తున్నారు. నేనైనా నువ్వైనా ఎప్పటికీ ఎవ్వర్నీ శత్రువులుగా భావించలేదు. కానీ మనల్ని శత్రువులుగా చూస్తున్నారు కొందరు దుర్మార్గులు. మనకి మిత్రుల కన్నా శత్రువులే ఎక్కువ. ఏం చేయమంటావన్నా? అనుభవించాల్సిందేగా. మనం ఒక పని చేద్దామా? మనం ఈ ఇల్లు వదిలి వేరే ఇంటికి వెళ్దామా? మనం ఇక్కడ ఉండడం వలన మనకి ఇన్ని కష్టాలు. మనం ఈ ఇంట్లో ఉండే కదా అన్నా అంత పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించింది. ఇది నాన్న కట్టిన ఇల్లు, మనం పుట్టి పెరిగిన ఇల్లు. ఇక్కడుండే చదువుకున్నాం, ఇక్కడుండే నాన్న ఎదగడం చూసాము. ఈ ఇల్లు వదిలే ఎక్కడికి వెళ్తామన్నా? నేను వేరే ఇంటికి వెళ్దామనడం లేదు. అసలు మనకి ఈ ప్రపంచమే వద్దు అంటున్నాను. నువ్వు ఆత్మహత్య చేసుకో, నా దగ్గరికి వచ్చేయి. ఈ దరిద్రమైన లోకం, ఈ సొసైటీ మనకి వద్దు. నేనున్న ప్రపంచంలోకి వెళ్దాం. అక్కడ ప్రశాంతంగా ఉంటుంది. అసలక్కడ శత్రువులే ఉండరు, సంతోషం తప్ప ఏం ఉండదు. అసూయ ద్వేషాలుండవు. మనల్ని చూసి కుళ్ళుకునేవారే ఉండరు.
ఈ సంసారం బాధలు ఏమీ ఉండవు. అన్నా, నీకు పెళ్ళి అవ్వలేదు. నీకు భార్య పిల్లలు లేరు. నువ్వు నా కోసం ప్రాణాలనే వదిలేశావు. కానీ నేను నా భర్త కోసం బిడ్డ కోసమైనా బ్రతకాలి కదా. నేను నీతో వస్తే నా కూతురు పరిస్థితి ఏంటన్నా? చెప్పన్నా. అన్నా, నీకు అర్థం కావట్లేదు. నా బిడ్డ పరిస్థితి ఏమవుతుంది? ఆ బిడ్డని నువ్వు పెంచావా? అయినా పెరిగింది కదా, ఎదిగింది కదా. అలాగే మిగిలిన జీవితం కూడా పెరుగుతుంది. నీకెందుకు? నేను చెప్పింది అర్థం కావడం లేదు. ఆత్మహత్య చేసేసుకో. ఎక్కడి నుంచి రామ్మా. నిన్నందరినీ వదిలిపెట్టి నేను ఎక్కడికి రాను. అయ్యో రా చెల్లెమ్మా. ఎక్కడికి రాను. రా చెల్లెమ్మా. నేను రాను. రా చెల్లెమ్మా. రా చెల్లెమ్మా. రాను. నన్ను వదులు. నేను బిడ్డను వదిలిపెట్టి ఎక్కడికి రాను. రాను. అందరినీ వదిలి నేను ఎక్కడికి రాను. శివగామి, నేను రాను. అన్న కాదు, నేను అర్జున్. ఏమైంది? అన్నా, అన్నా, అన్న ఏం మాట్లాడుతున్నావు శివగామి? ఏం లేదు. ఆర్ యు ఓకే? అన్నా, అన్నా, ఏంటి శివగామి అన్న అన్న అంటున్నావు? ఏం మాట్లాడుతున్నావు? అన్నా నన్ను తీసుకెళ్తానంటున్నాడు. కామ్ డౌన్, నీకేం కాలేదు. సుజాత, సుజాత, నీళ్లు తీసుకొనిరా. ఏమైంది? శివగామి తీసుకో. ఏమైంది? అంత గట్టిగా అరిచారు. ఒక పిచ్చి కల. అందులో అన్న ఫోటోలో మొహం లేదు. అన్నకి ఈ భూమి మీద ఉండడం ఇష్టం లేదంట. ఈ ఇంట్లో నేను ఉండకూడదంట. నేను ఈ ఇంట్లో ఉంటే నన్ను ఎవరు బ్రతకనివ్వరంట. అందుకే నన్ను అన్నయ్య తనతో వచ్చేయమన్నారు. అందుకోసం నేను ఆత్మహత్య చేసుకోవాలంట. అన్న నా చెయ్యి పట్టుకొని లాక్కెళ్ళిపోతున్నాడు.